అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో నేనైతే మళ్ళీ ఒక 3 మామిడికాయలతోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. నేనైతే ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి అయితే చేయబోతున్నానండి. సో ఎలా చేస్తానో ఏంటో చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా దానికి కావాల్సినవన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నాను. సో చూసేయండి. మామిడికాయ తురుము పచ్చడికి అయితే నేను మంచిగా ఉన్న 3 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. అలాగే ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, అలాగే పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి. సో పోపుకు అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా నేనైతే ఒక చిన్న పాన్ పెట్టుకున్నానండి. ఈ మెంతులు ఇంకా ఆవాలు లైట్గా దోరగా అయితే వేయించుకుంటాను అనమాట. ఇప్పుడు వీటిని అయితే మంచిగా దోరగా అయితే వేయించుకుందామండి. ఇవైతే చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మనం మామిడికాయలను అయితే మంచిగా తురిమేసుకుందాము. మామిడికాయ అయితే మంచిగా నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తొడిసేసుకోవాలన్నమాట. సో అలాగే ఈ తొక్క కూడా తీసేసుకుందామండి. తొక్క ఉంటే కొంచెం చేదు అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే నీట్గా తొక్క అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను 2 కాయలు అయితే తురుముకుంటానండి. ఒక కాయ అయితే మాత్రం ముక్కలు అయితే కట్ చేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఇలా ఒక మామిడికాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. అలాగే తురిమేసుకుంటున్నాను అనమాట 2. చూసారు కదా, తురుము అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, మామూలుగా లేదు. దీన్ని చూస్తుంటే హల్వా టైప్లో ఉందండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ముందు. ఇప్పుడైతే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుందాం అంటే. చక్కగా మనం పొడి అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లిపాయలు, కారము, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక మామిడికాయను ముక్కలుగా, ఆ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే చక్కగా బరకగా ఒక రౌండ్ అయితే ఇట్లాగా సో ఇలాగైతే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటానండి. నేనైతే పచ్చడి చక్కగా కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకుంటాను. అలాగే పోపు అయితే రెడీ చేసుకోవాలి. సో బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న దాన్ని కూడా ఇట్లా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడైతే మంచిగా మెల్లగా అయితే ఇలా కలిపేసుకుందామండి. సో చూసారు కదా, నేనైతే మంచిగా కలిపేసుకున్నానండి. అదో మంచిగా ఇట్లాగా. ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే మామిడికాయ పచ్చడి కదా, నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు. ముందుగా ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి. కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా. పోపు కూడా అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దాన్ని తీసి చక్కగా దీంట్లో అయితే కలిపేసుకుందాము పచ్చడిలో. చూసారు కదా, మామూలుగా లేదండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. మంచిగా దీన్ని అయితే మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాము.
దీన్ని కలిపేసుకున్న తర్వాత ఈ రోజంతా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఒక నెల వరకు అయితే మంచిగా నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు కూడా. సో మా ఆయన అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆయనకి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో కూడా చెప్పండి. చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఒక 2-3 కాయలతో ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని రోజంతా ఇలాగే ఆన్ చేసి నెక్స్ట్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో ఏదంటే జాడీలు ఇట్లా గాజు గ్లాస్ సంథింగ్ ఏదైనా సరే డబ్బాలలో పెట్టుకుంటే మంచిగా 1 మంత్ అయితే మంచిగా తినేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసి వదిలేకండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ మరిన్ని వీడియోలతో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో అందరికీ బాయ్ అండి.